నిర్మల్ జిల్లా కుబీరు మండలం పార్దికి గ్రామంలో గురువారం విఠల రుక్మాబాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలతో యజ్ఞ యాగాలతో కలశ స్థాపన చేసి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రుక్మిణిబాయి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది కాబట్టి అందరూ ముఖ్యంగా ఉంటే దయచేసి ఏదో దేవుడు నాకు సద్గురు బాబా మహారాజ్ సాకార్కర్ది కురుపు ఉన్నదని తిరగట్టే నేను ఇంత पटेला నేను ఒక్క నెల యా তুমি నడమస్కోన్ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడే సింపుల్గా మహారాజ్ చేతుని ఇక్కడ పూర్ణాహుతి ఈరోజు మా పాడికే గ్రామంలో శ్రీ విఠల రుక్మాబాయి కలశ స్థాపన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు వివిధ గ్రామాల నుండి మహిళలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వైసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి గారు హాజరైనారు. ఈ ఎంతో ఘనంగా జరిగినటువంటి మన కలశ స్థాపనకు మన పాటికే గ్రామంలో మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు కాబట్టి ఇంత ఘనంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు మన గ్రామానికి అన్నదాత ఇచ్చినటువంటి చంద్రశేఖర్ పటేల్ గారికి మా పాటికే గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కుబీర్ మండల్ పార్దికే గ్రామము మా యొక్క గ్రామం నుంచి దాదాపు 70% మంది పాండురంగని భక్తులు ఉన్నారు. మా యొక్క గురువుగారైనటువంటి పరమ పూజ్య సంత్ సాకార్కర్ బాబా మహారాజ్ గారి యొక్క దిండిలో మేము సేవ చేసుకుంటూ ఆయన యొక్క ఆచరణలో ఉంటూ ఈరోజు వరకు మా దగ్గర అతని యొక్క కృప వలన మా దగ్గర వార్కరి అంటే మధుమాంసాలకు దూరంగా ఉంటూ ఆ యొక్క పండగపూర్ యొక్క భక్తులు తయారైనాము. మేమందరము కలిసి మా యొక్క గ్రామ ప్రజలు, పెద్దలు, ఆ యొక్క అందరు కలిసి పైసా పోగు చేసి ఆ యొక్క పాండవుని యొక్క మందిరాన్ని నిర్మిద్దామని ఆలోచించి గత కరోనా టైంలో ఈ యొక్క మందిరాన్ని మా యొక్క గురువుగారైనటువంటి సాకార్కర్ బాబా మహారాజ్ దగ్గర వచ్చి భూమి పూజ చేసిండ్రు. దురదృష్టవశాత్తు అతను మా నుండి విడిపోయిండు. అందుకోసం ఆ 3-4 సంవత్సరాల నుంచి పనులు చేస్తూ ఈ రోజుకు ఆ యొక్క పాండవుని యొక్క కృప మా విలేజ్పై కలిగింది. మరి అదేవిధంగా ఈరోజు మేము ఆ మూర్తి ప్రాణప్రతిష్ఠ జరుపుతూ అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. గోదల గజ్జారాం ఈ విఠల రుక్మిణి మందిర్ యొక్క నాకు గ్రామస్తులు కమిటీల అధ్యక్షులు కూడా ఎన్నుకోబడ్డారు. నేను 6 సంవత్సరాల నుంచి కష్టపడి గ్రామస్తులందరూ సహకారంతో మందిర్ కోసం ఫుల్ టైం ఇచ్చినాం. అక్కలు, చిన్నలు, అందరూ పెద్దలు సహకారంతో మన మందిరం ఇంతవరకు కట్టినాం. ముందు కూడా గ్రామస్తులందరూ సహకారం ఉండాలా, మన మందిర్ పూజ చేయాలా. మళ్ళీ ఈరోజు మన విగ్రహాల ప్రతిష్టాపన నిమిత్తం మన పుట్టిన బిడ్డలు, గ్రామస్తులు, పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున
నమస్కారం. మళ్ళీ అదేవిధంగా పెద్ద మొత్తంలో వచ్చిండు. అందరికీ నా తరపున మా గ్రామస్తులందరి తరపున ధన్యవాదాలు, పాదాభివందనం. మరియు మన విఠల రుక్మ మందిరు ఇంతకుముందు మన కుబీరు ఉండి అక్కడికి పోతుంటే ఏకాదశికి ఇప్పుడు ఈ రోజు నుంచి మన విలేజ్ విఠల్ మందిరు అయింది. పాండ్రంగా వచ్చిండు. ముందు కూడా అందరూ మన విలేజ్ ఇట్లా ఐక్యత ఉండి ప్రతి ఒక్కరు సహకరిస్తూ పోయిండ్రు. ఇప్పుడు కూడా ముందు సహకరించాలని అందరికీ గ్రామస్తులకు, మహిళలకు, పెద్దలకు, యూతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేస్తూ నా యొక్క ఇంత 4 విషయాలు ముగిస్తున్నాను.